మహాశివుడు పుట్టినరోజుగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలు నిర్వహించుకుంటారు. శ్రీకాకుళం జిల్లాలో కొలువుతీరినటువంటి శివ ఆలయాలన్నీ కూడాను అర్ధరాత్రి నుండి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలకు ప్రసిద్ధిగాంచినటువంటి పంచారామాలు ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం శివరాత్రి వేడుకలు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడాను శైవక్షేత్రాలను దర్శించుకునేందుకు చేసిన ప్రయత్నంలో తండాలుగా తరలి ఉమారుద్ర కోటేశ్వర ఆలయం అర్ధరాత్రి నుండే స్వామివారి మాత్రం భక్తులకి పూజలకు అందుబాటులో ఉంచారు. ప్రతి ఏడాది కూడాను ఇటు ఏదైతే ఉమారుద్ర కోటేశ్వర కావచ్చు, రాఘవలస ఎండలమల్లికార్జున స్వామి కావచ్చు, దక్షిణ పారసిగా పేర్కొంచినటువంటి శ్రీముఖలింగం, ఈ పుణ్యక్షేత్రాలు మాత్రం శివరాత్రికి మాత్రం భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈ శివరాత్రి పర్వదినాన ఉపవాసాలు ఉండి ఆ స్వామివారి నిజరూప దర్శనం చూసి భక్తులు తన్మయం చెందుతుంటారు. శివరాత్రికి జాగారం ఉంటారా లేకపోతే ఉపవాసాలతో ఉంటారా? మేము రెండు ఉంటాం. జాగారం ఉంటాం, ఉపవాసం ఉంటాం. జాగారం ఉండే పర్వాలేదు కానీ ఉపవాసం ఉండ అవసరం లేదు అంటారు. కరెక్ట్, ఎవరి ఇష్టం వాళ్ళదండి. తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? ఎంతసేపులో దర్శనం? ఇంచుమించు వచ్చి అరగంట సేపు అవుతుంది దర్శనం. ఎలాగొన్నా? బాగున్నది. చిన్న బాబు ఉన్నాడు. ఎన్ని గంటలకు వచ్చావు? గంట అవుతుందండి. శివరాత్రి రోజునే స్వామివారిని దర్శించుకోవాలి. ఎందుకంటే అంతే, శివయ్య ఇష్టం, అందుకని శివయ్య అంటే ఇష్టం. శివుడు పుట్టినరోజానే మహాశివరాత్రి. రైట్. మహాశివరాత్రి పర్వదిన నా స్వామివారిని దర్శించుకోవాలని తపన భక్తులందరినీ కూడాను గంటల తరబడి క్యూ లైన్ లో నిరీక్షించే పరిస్థితి తీసుకొచ్చింది. చూస్తే కనుక ప్రస్తుతం చాలా మంది ఎన్ని గంటలకు వచ్చావు? నిన్న 8 గంటలకు వచ్చాను. 8కి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పర్వాలేదు, బాగానే ఉంది. శివరాత్రి పర్వదిన స్వామివారిని ఎలా కొలుస్తారు? పర్వాలేదండి, బాగానే ఉంది. ఎలా కొలుస్తారు శివరాత్రి? ఉపవాసం ఉండి స్వామివారికి ఈరోజు నవరాత్రులు అదే రాత్రి మొత్తం కూడా జాగరాలు చేసి నిద్ర లేకుండా ఉపవాసాలు ఉండి స్వామివారిని భక్తి చేతలతో కొలుస్తాము. శివరాత్రి పర్వదిన ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు కానీ జాగారం మాత్రం ఉండాలి. ఆ నియమ నిష్ఠలు పాటించాల్సిన అవసరం ఉందా? చాలా అవసరం ఉంది. ఉపవాసం ఉండే లేకపోయినా జాగరం రాత్రి మొత్తం తెలిసి స్వామివారిని దీక్షలతో ఉండాలని మేము ఆరాధిస్తాము. శివుడికి ఇష్టమైనటువంటి శివరాత్రి పర్వదిన ఓవైపు ఉపవాసం ఉంటూ మరోవైపు జాగారం ఉంటేనే తమ కోరికలు తీరిన భక్తుల తపన ఈ రోజు మాత్రం స్వామివారి చూస్తే కదా. శివరాత్రికి ఏంటి బాబాయ్ ప్రాధాన్యత? శివరాత్రి ఓం నమస్తే, ఓం నమస్తే. శివరాత్రి పర్వదినాన జాగారం ఉంటే బాగుంటుంది, ఉపవాసం ఉంటే బాగుంటుంది, జాగరం ఉంటే బాగుంటుంది. ఉపవాసం ఉండాల్సిన లేదు. ఉపవాసం ఉండవలసింది, ఉపవాసం ఉండవలసిందే. స్వామివారిని ఈ రోజు దర్శించుకోవడానికి కారణం ఏంటి? ఈరోజు శివరాత్రి శివరాత్రి శివుడు పుట్టినరోజు అని తెలుసా? తెలుసు. భక్తులు మాత్రం ఈ రోజు శివుడిని దర్శించుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఆలయ నిర్వాహకులను తదనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో అనుకున్న సమయానికి ఆ స్వామివారిని దర్శించుకునేందుకు వారు మాత్రం చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి పర్వదినాన ఆ స్వామివారి పుట్టినరోజు కావడంతో ఆ స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఓవైపు ఉపవాసం మరోవైపు జాగారం ఉండి ఉదయాన్నే ఆ ఉపవాస దీక్షలు నిర్మించిన తర్వాతే స్వామివారి కోరికలు తీర్చిన భక్తుల తాలూకు మనోభావాలకు అనుగుణంగా ఆలయ నిర్వాహకులను పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతోనే భక్తులందరూ కూడా శీఘ్ర దర్శనం చేసుకునే అదృష్ట భాగ్యాన్ని నోచుకుంటున్నారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఉమారుద్ర కోటేశ్వర ఆలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.